మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మిత్రులారా, మనం గత వీడియోలో అష్టదిగ్గజ కవులైనటువంటి అలసాని పెద్దన, నందితిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, మాదయ్య గారి మల్లన, దూర్జటి, తెనాలి రామకృష్ణుడు మొదలైనటువంటి ప్రముఖమైనటువంటి కావ్యాలు, వారి యొక్క రచనలు, వారి యొక్క బిరుదులు, అంకితాలు మొదలైనటువంటి అంశాలను మనం తెలుసుకోవడం జరిగింది. మరి దానికి అనుబంధంగా మరొక అష్టదిగ్గజ కవుల్లో ముఖ్యుడైనటువంటి పింగళి సూరణ గారి గురించి ఈ వీడియోలో ఆయన రచనలు, ఆయన బిరుదులు మరియు అంకితాలు, ఇటువంటి అంశాలను పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ప్రతి ఒక్కరూ కూడా టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ అనేటటువంటి ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేసి మరి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మరి పింగళి సూరణ 4 అశ్వాసాల రాఘవ పాండవీయం, కళాపూర్ణోదయం, ప్రభావతి ప్రద్యుమ్నం అను లభ్య రచనలు, గరుడ పురాణం అండ్ గిరిజా కళ్యాణం అనేటటువంటి అలభ్య రచనలు చేసిన వారు పింగళి సూరణ. మరి ఈ గరుడ పురాణం, గిరిజా కళ్యాణం ఈ రెండు కూడా పింగళి సూరణ అలభ్య రచనలుగా గుర్తుపెట్టుకోవాలి. 4 అశ్వాసాల రాఘవ పాండవీయం, 5 అశ్వాసాల ప్రభావతి ప్రద్యుమ్నం, కళాపూర్ణోదయం అనేవి లభ్య రచనలుగా మనం గుర్తించాలి. మరి తెలుగులో తొలి ద్వర్ది కావ్యంగా ఈ 4 అశ్వాసాల రాఘవ పాండవీయమును మనం గుర్తుంచుకోవాలి. 6 రకాలైనటువంటి శ్లేషలను ఉపయోగించి ఈ రాఘవ పాండవీయమును విరూపాక్షేశ్వరుడికి అంకితం ఇవ్వడం జరిగింది. తెలుగులో తొలి ద్వర్ది కావ్య కవిగా పింగళి సూరణను కీర్తించబడ్డాడు. ఎందుకనంటే తొలి తెలుగు ద్వర్ది కావ్యం అంటే రాఘవ పాండవీయంగా, తొలి తెలుగు ద్వర్ది కావ్య రచయిత అంటే పింగళి సూరణగా మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ తొలి తెలుగు ద్వర్ది కావ్యంలో 4 అశ్వాసాలు, 6 రకాలైన శ్లేషలను ఉపయోగించాడు అనేటటువంటి విషయాన్ని మనం మరి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలుగా కూడా మరి పేర్కొనడం జరిగింది. ఇక కళాపూర్ణోదయం అపూర్వ కల్పిత విస్తార కథ ఉన్న ప్రబంధం ఏమిటి అని అంటే కళాపూర్ణోదయంగా గుర్తించాలి. అపూర్వ కల్పిత విస్తార కథ ఉన్న ప్రబంధం కళాపూర్ణోదయం. ఇతివృత్తంలో ఫ్లాష్ బ్యాక్ ఉన్న తొలి ప్రబంధం కళాపూర్ణోదయం. అలానే కలభాషిని అనే చిలుక గల ప్రబంధంగా ఈ కళాపూర్ణోదయాన్ని పేర్కొనడం జరిగింది. కలభాషిని కథ, అభినవ కౌముది వృత్తాంతం, సరస్వతి చతుర్ముఖుల ప్రణయగాథ, అలగు వృతుని కథ, సత్వదాత్ముని కథ, లక్ష్మీనారాయణుని సంవాదం, సుగాత్రి శాలినుల కథలు ఉన్నటువంటి ప్రబంధం ఇంకా మనం కళాపూర్ణోదయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే కళాపూర్ణోదయంలో ఉన్నటువంటి కథలు ఏమిటి అని అడగడానికి పూర్తి ఆస్కారం ఉన్నది. కాబట్టి కలభాషిని కథ, అభినవ కౌముదిని వృత్తాంతం, సరస్వతి చతుర్ముఖుల ప్రణయగాథ, అలగ వృతుని కథ, అలానే సత్యదాత్ముని కథ, లక్ష్మీనారాయణుని సంవాదం, సుగాత్రి శాలినుల సంవాదం మొదలైనటువంటి కథలు ఈ కళాపూర్ణోదయం అనే ప్రబంధంలో
ఉన్నట్లుగా మనం గుర్తించాలి. ఈ కళాపూర్ణోదయం అనే ప్రబంధాన్ని పింగళి సూరణ నంద్యాల కృష్ణమరాజుకి అంకితం ఇవ్వడం జరిగింది. సో నంద్యాల కృష్ణమరాజు అంకితం పొందినటువంటి ప్రబంధం కళాపూర్ణోదయంగా మనం గుర్తించాలి. మరి ఆ తరువాత మరొక పింగళి స్వర్ణ రచన అయినటువంటి ప్రభావతి ప్రద్యుమ్నయం, పంచాశ్వాసాల ప్రభావతి ప్రద్యుమ్నయం అని మనం గుర్తుంచుకుంటే, అంటే ప్రభావతి ప్రద్యుమ్నయం ఎన్ని అశ్వాసాల ప్రబంధంగా రాశారు అన్నప్పుడు మనం 5 ఆశ్వాసాలు అని పేర్కోవచ్చు. కాబట్టి పంచాశ్వాసాల ప్రభావతి ప్రద్యుమ్నయం రాసినటువంటి కవి పింగళి సూరణ. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రభావతి ప్రద్యుమ్నం అంటే తెలుగులో మొట్టమొదటిసారిగా తండ్రికి అంకితం ఇచ్చినటువంటి ప్రబంధం ఏది అని అడగవచ్చు. సో తెలుగులో తండ్రికి అంకితం ఇచ్చినటువంటి మొట్టమొదటి రచనగా లేదా ప్రబంధంగా ప్రభావతి ప్రద్యుమ్నంను గుర్తించాలి. సో ఈ ప్రభావతి ప్రద్యుమ్నంను పింగళి సూరణ తన తండ్రి అయినటువంటి అమరామాత్యునకు, ఆయనే అమరుడు అని కూడా అమరునకు అంకితం ఇచ్చినటువంటి గ్రంథంగా కూడా పేర్కొనడం జరిగింది. అమరామాత్యుడు అన్న అమరునకు అన్న మనం మరి ఆయనేనని మనం గుర్తించాలి. పింగళి సూరణ తండ్రి పేరు అమరామాత్యుడు. ఆ అమరామాత్యునికి అంకితంగా ఇచ్చినటువంటి ప్రబంధం ప్రభావతి ప్రద్యుమ్నం. ఆ విధంగా తెలుగులో తండ్రి అంకితం పొందినటువంటి మొట్టమొదటి కావ్యంగా, మొట్టమొదటి ప్రబంధంగా మరి ఈ ప్రభావతి ప్రద్యుమ్నంను పేర్కొనడం జరుగుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మరి చక్కగా ఈ ప్రభావతి ప్రద్యుమ్నం గురించి రాఘవ పాండవీయం, కళాపూర్ణోదయం ప్రత్యేకతలను మనం కానీ అధ్యయనం చేసినట్లయితే చక్కగా మరి రాబోయేటటువంటి JL, DL, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, TGT, PGT తెలుగుకి సంబంధించినటువంటి ఏ పరీక్షలోనైనా మరి ఇటువంటి ప్రధాన అంశాల గురించి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులందరూ కూడా, తెలుగుని చదువుకునేటటువంటి మిత్రులందరూ కూడా ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని చక్కగా TSR కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి మీ మిత్రులకు ఫార్వర్డ్ చేసి ఒక లైక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.